సకల శుభాలను పొందడమే. నవాక్షర మంత్ర పారాయణ చేయడం అంటే శరీరం అంతర్ముఖంగాను బహిర్ముఖంగాను శుచి అయి పవిత్రత పొందినట్టే. అందుకే సాధకులు ఎప్పుడూ నవాక్షర జప విధి విధానాలతోనే తరిస్తూ ఉంటారు. ఆ తల్లికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. రూపం ఏదైతేనేం ఆ శక్తి అమేయం. క్షేత్రం ఏదైతేనేం అదెంతో పుణ్యప్రదం. అందుకే ఆ తల్లి కొలువైన ఏ క్షేత్రమైనా సకల శుభాలకు నిలయంగా భావిస్తారు. ఆ నివాస స్థానమైన మణిమయ ద్వీపంగా సేవిస్తారు. అలాంటి క్షేత్రాలలో ఒకటి ప్రద్యుమ్నం. అమ్మవారు ఈ క్షేత్రంలో శృంఖలాదేవి రూపంలో వరప్రదాయినిగా నిలిచి దర్శనమిస్తూ ఉంటుంది. ఇది శక్తిపీఠాలలో మూడవది, అత్యంత పుణ్యప్రదమైనది. జనశేషాది ఈత బాధలు తొలగిపోవాలన్నా, జాతకరీత్యా గోచారరీత్యా సంభవించు సకల గ్రహ బాధల నుండి విముక్తి లభించాలన్నా శృంఖలాదేవిని దర్శించుకుంటే చాలు, అన్ని దోషాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్న మాట.